దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ప్రభువులో ఎదుగుతూ మన పూర్వ స్వభావాన్ని వదిలిపెట్టి సమూలంగా పరివర్తన చెందడమే మారు మనసు యొక్క ఫలితం. ఇరుకోవాసి అయిన జక్కయ్య జీవితంలో అదే జరిగింది. పన్నులు వసూలు చేస్తూ తీసుకోవడమే ప్రవృత్తిగా మార్చుకున్న జక్కయ్య ఒక దినాన్ని అనూహ్యంగా యేసు ప్రభు యొక్క ప్రేమలో తడిసి ముద్దయ్యాడు. లౌకికంగా అంతవరకు ఎంతో సంపాదించానని అంతకాలంగా మురిసిపోయిన జక్కయ్య తాను సుఖశాంతులకు దూరమై ఆత్మీయంగా ఎంత కోల్పోయాడో ఒక్క క్షణంలో గ్రహించాడు. ప్రేమపూర్వకమైన ప్రభు పిలుపుతో అనర్వచనీయమైన అలౌకిక ఆనందానికి లోనై ఇక నుండి తాను బీదలకు ఇస్తానని, అన్యాయం చేసిన వారికి 4 ఇస్తానని స్వచ్ఛందంగా ప్రకటించాడు. ఇప్పటి వరకు తనకు తెలియని మాట ఇవ్వటం అనే సరికొత్త భాష అతనిలో ఆరంభమైంది. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం.